ఆత్మకూరు నియోజకవర్గ అభివృద్ధి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డితోనే సాధ్యమని జిల్లా టీడీపీ పార్లమెంటు కార్యదర్శి మునగపాటి సునీత సుబ్బరాజు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లా అనంతసాగర మండలంలోని చిలకమర్రిలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధి, ఆలయాల అభివృద్ధిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరుగులు పెట్టిస్తున్నారన్నారు. సోమశిల శివాలయం పనులు వేగవంతంగా జరుగుతున్నాయని చెప్పారు. తొందరలోనే ఆఫ్రాన్ వర్కులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. పేరు మునగపాటి సునీత సుబ్బరాజు. నేను అనంతసాగరం మండలం చిలకలమర్రి గ్రామం అండి మాది. మంత్రి రామనారాయణ రెడ్డి గారి ఆశీస్సులతోటి నాకు నెల్లూరు జిల్లా పార్లమెంటరీ కమిటీ కార్యదర్శిగా ఇవ్వడం జరిగిందండి. కూటమి నాయకత్వం వచ్చాక మా గ్రామంలోనైతేనేమి మా మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి. వీళ్ళకి అతీతంగా ఏమాత్రం ఇది ఆలోచన అనేది లేకుండా సీఎంఆర్ఎఫ్లు మా మంత్రి గారి సహకారంతో చాలామందికి సాయం చేయడం జరిగింది. అట్లనే చాలా గ్రామాల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇది వరకు ఏ ప్రభుత్వంలో చేయలేని అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చాక చేయడం జరిగింది. ముఖ్యంగా మా గ్రామం పరచడం వెంబటే ఏమాత్రం ఆలోచించకుండా తక్షణమే అధికారులను అప్రమత్తం చేసి రైతులకు భరోసాగా తెలుగుదేశం పార్టీ ఉంది, మేమున్నాం మీకు, రైతన్నకు తోడుగానే ఇదితోటి మా అందరికీ కూడా రైతుల కళ్ళల్లో కష్టం రానీయకుండా ప్రభుత్వం సాయం చేయడం కూడా సాయం చేస్తాను అని మాట ఇచ్చారు మంత్రి గారు మాకు. మంత్రి అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి నేను వీలైనంత మేరకు రైతులకి నష్ట పరిహారం చెల్లిస్తాననే హామీ ఇవ్వడం కూడా జరిగింది మంత్రి గారు. దానికి తోడు మండల కేంద్రంలో ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రైతన్నలందరినీ ఒకే వేదికపై కూర్చోబెట్టి వాళ్ళకి జరిగిన నష్టాన్ని తెలుసుకుని అందరికీ హామీ ఇవ్వడం కూడా జరిగిందండి. ప్లస్ ఈ మండలంలో రెవెన్యూ పరంగా చాలా ఇబ్బందులు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే చాలా ఇబ్బందులు జరిగాయి. కోట్లతో శివాలయ పునర్నిర్మాణం జరిగింది. ప్లస్ ఉగాది ముందు రోజు జరిగిన ప్రకృతి వైపరీత్యం వర్షాల కారణంగా చాలా వరి పంట నష్టం జరిగిందండి. వడగళ్ల వర్షం కారణంగా మా 3 పంచాయతీలు చిలకలమర్రి పంచాయతీ అయితేనేమి, గుడిగుంట, మంగుపల్లి, కామిరెడ్డిపాడు పంచాయతీల్లో విపరీతంగా పంట నష్టం జరిగింది. రైతులకు ఎటువంటి ధాన్యం ధరకి బయట ధరలతో పోల్చుకుంటే ఇదని లేకుండా గవర్నమెంట్ పరంగా నిర్ణయించి ఎటువంటి నష్టం జరగకుండా విక్రయ కేంద్రాలు పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయడం జరిగింది. పేరు మీదకి జరగడం, దాన్ని రీసర్వే అనే కార్యక్రమం ద్వారా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి, యువనాయకుడు లోకేష్ గారు అయితేనేమి, రామనారాయణ రెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా కలిసి మాకు ఈ రీసర్వే ప్రోగ్రాం ద్వారా ఎవరి పొలాలు వాళ్ళ పేరుతోటి ఉండి రెవెన్యూ వాళ్ళ ద్వారా ఎవరి పొలాలకి వాళ్ళకి హద్దులు వేయించి వాళ్ళకి తాలూకాకి రామనారాయణ రెడ్డి గారు దేవాదాయ శాఖ అంటే ఒక దేవాలయాల గురించి మాత్రమే కాకుండా ప్రజలకు ప్రతి ఒక్క దానిలో నేనున్నా మీ వెంట అని కష్టంలో నేను తోడుంటాను అని అంటే ఆనం సార్ అంటే ఇంటి పేరు ఆనం కాకుండా ఆనం సార్ అంటే అభివృద్ధి అనే మంత్రంతో సారు చాలా ఇదిగా మాకు చెప్తున్నామండి. వయసుతో ఈ 40 సంవత్సరాల వయసులో ఒకరోజు ప్రయాణం చేస్తే రెండో రోజు కలిసిపోతున్న మనం ఈ రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు అయితేనేమి, మన దేవాదాయ శాఖ మంత్రి గారు అయితేనేమి వయసుతో నిమిత్తం లేకుండా మా మనసు 24 దగ్గరే ఆగింది అనే ఆలోచనతోటి 200 పడకలుగా మార్చే ప్రయత్నం కూడా మంత్రి గారు మొదలుపెట్టారండి. ఆ కార్యక్రమాన్ని బాలికల చేసి దాన్ని కూడా కొంచెం మార్చడం జరిగింది. అన్ని సౌకర్యాలు ఏర్పరిచి తక్షణం ఆత్మకూరు పట్టణంలో ఇబ్బంది జరిగితే మేమున్నాము అని ఒకవేళ మంత్రి గారు విజయవాడలో ఏదైనా క్యాబినెట్ సమావేశంలో ఉన్నా కూడా ఇక్కడ ఉండే లోకల్ నాయకుల్ని అప్రమత్తం చేసి ప్రమాదం జరిగిన స్థలాలకైతేనేమి, ఎవరికైనా ఇబ్బంది జరిగిన ప్రదేశాలకి పంపించి వాళ్ళకి భరోసాగా మేమున్నామనే హామీ ఇవ్వడం జరుగుతుంది. ఆడపడుచులకి మేమున్నామనే ధైర్యం అయితే మటుకు ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చాక రిజర్వేషన్ 33% అని యువనాయకుడు ఎప్పుడైతే చెప్పడం జరిగిందో ఆడపడుచులకు కూడా చాలా సంతోషంగా గుంతలమయం రోడ్లుగా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వంలో ఎక్కడ ఇది అనేది లేకుండా ఆత్మకూరు టు సోమశిల రోడ్డు కూడా మెయిన్ రోడ్డు అది కూడా తొందరలోనే టెండర్లకు పిలవడం జరిగింది.
అది కూడా మా ఆనం సార్ ఈ కూటమి ప్రభుత్వం హయాంలోనే ఆ రోడ్డుకు కూడా కొద్ది కాలంలోనే ఆ రోడ్డును కూడా వేయడం జరుగుతుంది. ఈ తెలుగుదేశం ప్రభుత్వంకి ఇంకొక 10 సంవత్సరాలు ఈ తాలూకాలో ఇబ్బంది లేదు అనే విధంగా మా రామనారాయణ రెడ్డి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం. అభివృద్ధి అంటే ఆనమని ఎందుకు అనాల్సి వచ్చిందంటే అండి, మిగతా నియోజకవర్గాలతో పోల్చుకుంటే మా నియోజకవర్గంకి మా మంత్రి గారు ఎంతో దీనితోటి మన ముఖ్యమంత్రి గారి దగ్గర కూటమి ప్రభుత్వంలో ఎట్లా మెప్పించడం జరిగింది. సీసీ రోడ్లు మా చిలకలమరి గ్రామం అయితేనేమి, సోమశల గ్రామం, ప్రతి ఒక్క గ్రామం పండి ఇట్లా దశల వారీగా పంచకుండా ఒక్కొక్క విలేజ్ వైజ్గా ప్రతి ఒక్క సీసీ రోడ్లు చేయడం జరిగింది. 100% సీసీ రోడ్లు ప్రతి ఒక్క గ్రామంలో కొన్ని గ్రామాలను ఎంచుకొని ప్రతి ఒక్క గ్రామంలో 100% సీసీ రోడ్లు పూర్తి చేయడం జరుగుతుంది. చాలా అవసరం అండి ఈ రోజుల్లో. ఇటువంటి నాయకులు ఉంటేనే గ్రామాలైతేనేమి, మండలాలైతేనేమి, తాలూకాలైతేనేమి చాలా అభివృద్ధి జరుగుతుంది. ఇంకొకటండి, మా ఆత్మకూరు తాలూకాలో నమోదులో కూడా ముఖ్యమంత్రి గారు, ఆ మంత్రి గారు ప్రతి ఒక్క మండల నాయకునితోటి ప్రత్యేక సమావేశం నిర్వహించి తెలుసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక మా తాలూకాకి ఒక 3-4 సార్లు రావడం కూడా జరిగింది. ఎంఎస్ఎంఈ పార్కుకి అయితేనేమి, సోమశల యాప్రాన్ నిర్మాణ పనులు పరిశీలించడానికి అయితేనేమి. కస్టమర్లకు 100% నమ్మకం, మీరు పెట్టిన ప్రతి పైసాకి భరోసా. మా వెన్నార్ పలోజో గ్రాండ్, నెల్లూరు చిల్డ్రన్స్ పార్క్ రోడ్, పినాకిని అవెన్యూ, 5వ వీధి. నూతనంగా నిర్మించిన అధునాతన పలోజో గ్రాండ్ అపార్ట్మెంట్ లో ఫ్లాట్లు కలవు. ప్రభుత్వ అప్రూవల్ తో నిర్మించబడిన 5 ఫ్లోర్లలో లగ్జరీ అపార్ట్మెంట్ నెల్లూరు ప్రజలకు అందుబాటులో కలదు. నేషనల్ హైవేకి అతి సమీపంలోని వెన్నార్ పలోజో గ్రాండ్ లొకేషన్ నుంచి కేవలం 100-200 మీటర్ల పరిధిలో కార్పొరేట్ హాస్పిటల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజీలు, సూపర్ మార్కెట్లతో పాటు 1/2 కిలోమీటర్ దూరంలో రైల్వే స్టేషన్, బస్టాండ్లు, సినిమా థియేటర్లు, మాల్స్ అందుబాటులో. 5 ఫ్లోర్లలో నిర్మాణం. ఫ్లోర్ కి 6 ఫ్లాట్లు. ఒక్కో ఫ్లాట్ 3200 SFT తో నిర్మాణం మరియు ప్రతి ఫ్లాటు 4 బెడ్రూమ్లతో కూడినది. ప్రతి ఫ్లాటుకు విశాలవంతమైన 3 బాల్కనీ, సిట్అవుట్లు కలవు. ఈ అపార్ట్మెంట్ నిర్మాణానికి ఉపయోగించిన మెటీరియల్ ప్రతిదీ నాణ్యతతో పాటు బ్రాండెడ్ తో కూడినది. అత్యాధునిక వసతులతో కూడిన నిర్మాణం వెన్నార్ పలోజో గ్రాండ్ ప్రత్యేకత. కార్ పార్కింగ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, లాబీ, అపార్ట్మెంట్ చుట్టూ ఎటు చూసినా 20 అడుగుల సెట్ బ్యాక్స్ తో పాటు 2 వైపులా ఎంట్రన్స్ తో 24 గంటల సెక్యూరిటీతో అత్యంత విలాసవంతంగా గేటెడ్ కమ్యూనిటీ స్థాయిలో నిర్మించిన అపార్ట్మెంట్ ఇది. రెడీ టు ఆక్యుపై. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఫోన్ నంబర్ 9963337753.